హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మహాత్మా గాంధీ జీవిత చరిత్రను తెలుసుకుందాం. 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు మోహనదాస్ కరమ్చంద్ గాంధీ. చిన్న వయసులోనే తండ్రి కఠినమైన నీతి నిబద్ధత గల వ్యక్తి అని, తల్లి పూతాలిబాయి భక్తి పారాయణురాలు అని తెలుసుకున్నాడు. చిన్నతనం నుంచి సాధారణ జీవన విధానాన్ని అనుసరించి గాంధీ జీవితంలో ధర్మం, నిజాయితీని ప్రధానమని నమ్మేవాడు. గాంధీ 1888లో లండన్కు వెళ్లి బారిస్టర్ విద్యను అభ్యసించి 1891లో ఇండియాకు తిరిగి వచ్చాడు. అయితే తన కెరీర్ అనుకున్నంతగా సాఫీగా సాగలేదు. 1893లో దక్షిణాఫ్రికాలో ఓ కేసు నిమిత్తం వెళ్లిన గాంధీ అక్కడ జరిగిన ఒక సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. అప్పుడు గాంధీకి 24 ఏళ్లు. తన లాయర్ వృత్తి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. అక్కడి భారతీయుల హక్కుల కోసం ఒక కేసు విచారణలో భాగంగా పీటర్ మరిట్స్బర్గ్ అనే ప్రాంతానికి రైలు ప్రయాణం చేస్తుండగా ఒక కీలక సంఘటన జరిగింది. ఆ రైలులో గాంధీ ప్రథమ శ్రేణి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుగోలు చేసి తన సీటులో కూర్చున్నాడు. కానీ ఆ సమయానికి దక్షిణాఫ్రికాలో గోరక్షణ జాతి వివక్ష విధానం ఉధృతంగా ఉండేది. భారతీయులను, ఆఫ్రికన్ మూలజాతి ప్రజలను, వీరిని బ్రిటిష్ పాలకులు చిన్నచూపు చూసేవారు. ఒక తెల్లవాడు గాంధీని చూసి, "నీకు ఇక్కడ కూర్చునే హక్కు లేదు, ఈ బోగి తెల్లవాళ్ల కోసమే" అని అరిచాడు. కానీ గాంధీ తన టికెట్ చూపించి, "నేను చట్టబద్ధంగా టికెట్ కొనుగోలు చేశాను, ఎందుకు కూర్చోలేనని" ప్రశ్నించాడు. ఈ మాటలకు రైల్ గార్డ్ కోపంతో బలవంతంగా గాంధీని సీటులోంచి లేపి చలికాలంలో స్టేషన్ బయటకు పంపించేశాడు. ఆ రాత్రి గాంధీ పీటర్ మరిట్స్బర్గ్ స్టేషన్ వేదికపైన తీవ్ర చలిలో తన జీవితాన్ని, సమాజంలోని అన్యాయాలను ఆలోచించుకుంటూ గడిపాడు. అదే రాత్రి తనలోని ఒక కొత్త చైతన్యం పుట్టింది. "నేను నా హక్కుల కోసం నిలబడాలి, ఇతరుల కోసం పోరాడాలి" అనే సంకల్పం కలిగింది. ఆ సంఘటన గాంధీ జీవిత దిశను పూర్తిగా మార్చేసింది. ఈ సంఘటన తరువాత గాంధీ దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించి అహింసా మార్గంలో పోరాడేందుకు నిర్ణయించుకున్నాడు. అదే మార్గం తరువాత భారత స్వతంత్ర పోరాటానికి బలమైన శక్తి అయ్యింది. ఈ అవమానం గాంధీని కోపం తెప్పించింది. అప్పటి నుంచి ఆయన జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం అనే విధానాన్ని రూపొందించిన గాంధీ అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. భారతీయుల పట్ల అన్యాయాలను చూసి సత్యం, అహింసే నా ఆయుధాలు అని నమ్మి ఉద్యమాలను ప్రారంభించాడు. 1915లో ఇండియాకు తిరిగి వచ్చి గోఖలే మార్గదర్శకత్వంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. 1917-18 సంవత్సరంలో చంపారణ్ మరియు ఖేడా ఉద్యమాలు రైతుల హక్కుల కోసం గాంధీ చేసిన తొలి విజయవంతమైన ఉద్యమాలు. 1919 సంవత్సరంలో రౌలట్ చట్ట వ్యతిరేక ఉద్యమం, బ్రిటిష్ నిరంకుశ పాలనకు గాంధీ మొదటిసారి గట్టిగా ఎదిరించాడు. 1920-22 సంవత్సరంలో అసంహార ఉద్యమం, బ్రిటిష్ ఉత్పత్తులను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించాడు. 1930 సంవత్సరంలో డండీ సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, బ్రిటిష్ ఉప్పు చట్టాలను వ్యతిరేకిస్తూ 240 మైళ్ళ అనగా 240 మైళ్ళు అంటే సుమారు 385 కిలోమీటర్లు నడిచారు. బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉప్పు పన్ను వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ దీర్ఘయాత్ర చేపట్టారు. మార్చి 12న ప్రారంభమైన ఈ యాత్ర ఏప్రిల్ 6, 1930న డాండీ గ్రామంలో ముగిసింది. అక్కడే గాంధీ సముద్రపు నీటిని మరిగించి ఉప్పును సిద్ధం చేసి బ్రిటిష్ ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించారు. ఈ పోరాటం భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక ఘట్టం. ఇది భారతీయులకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా అహింసా నిరసన యొక్క గొప్ప ఉదాహరణగా నిలిచింది. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం, ఇంగ్లాండ్ వదిలి వెళ్లిపోండి అంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి తుది హెచ్చరిక ఇచ్చి ఉద్యమం చేశాడు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం.
గాంధీ నిబద్ధత ఉద్యమాల ఫలితంగా ఆగస్టు 15, 1947న భారతదేశం స్వతంత్రం పొందింది. బ్రిటిష్ పాలకులు పలుమార్లు జైల్లో పెట్టారు. జలియన్వాలా బాగ్ హత్యాకాండపై గాంధీ ఆవేదన వ్యక్తం చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఖండించాడు. హిందూ ముస్లిం ఐక్యత కోసం బ్రతికినంత కాలం కృషి చేశాడు. తనకు ఎదురైన అవమానాలను ఓర్పుగా భరించి ఎప్పుడూ అహింసను విడిచిపెట్టలేదు. 1948 జనవరి 30న గాంధీ ఢిల్లీలోని బిర్లా భవన్ వద్ద ప్రార్థనలకు వెళ్తుండగా నాథూర్ రామ్ గాడ్సే అనే వ్యక్తి గాంధీపై కాల్పులు జరిపించాడు. హే రామ్ అని చివరి మాటలు పలికి గాంధీ ప్రాణాలు విడిచాడు. మహాత్మా గాంధీ బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు. భారతదేశం 1948లో గాంధీ జయంతిని అహింసా దినంగా ప్రకటించింది. 1996 నుండి భారతీయ కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రాన్ని ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ ఆలోచనలను అనుసరించే నాయకులు అనేక మంది ఉన్నారు. గాంధీ అహింస మార్గాన్ని అనుసరించి నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ వంటి మహనీయులు ఉద్యమాలను నడిపారు. భారతదేశం గాంధీ చూపిన మార్గాన్ని ఎప్పటికీ మరువదు. సత్యం, అహింసే నా ఆయుధాలు అని గాంధీ చెప్పిన మాటలు నేటికి మార్గదర్శిగా ఉంటాయి. గాంధీ బ్రతుకుండగా మనకు దేశ స్వతంత్రం తీసుకువచ్చాడు. మరణించిన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడు. గాంధీ గారు చేసిన పోరాటం మాటల్లో చెప్పలేనిది. ఆయన అహింస మరియు సత్యాగ్రహం పట్ల విశ్వాసం పెట్టి మన దేశానికి స్వతంత్రం సంపాదించారు. ఆయన నాటిన మార్గంలోనే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. ఈ స్వేచ్ఛ మనం పొందింది ఆయన మహత్యం వల్లే. ఆయన చూపిన దారిలో నడుస్తూ మనం శాంతి, ఏకత మరియు ప్రేమకు ప్రతీకగా నిలబడాలి. గాంధీ గారు పోరాడిన పోరాటం మన హృదయాల్లో ఎప్పటికీ ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? గాంధీ గారి గురించి మీకు ఇంకా ఏవైనా విషయాలు తెలిస్తే కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఎవరి గురించి వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.